మేము గోదావరోళ్ళం కదండీ! తాటి చెట్టు మా పుట్టింటి ఆస్తి. చెట్టుని అంగుళం వదలకుండా వాడేసుకుంటాం. సవతి తాటితే చాప కోసం, పెళ్ళికి పందిరి కోసం, గోదావరి దాటడానికి పంటి కోసమే కాదు, దానికి కాసే కాయలు తాపం తగ్గడానికి తింటాం. పొరపాటున చెట్టుకొదిలేస్తే అందరూ పండక్కో, పబ్బానికో గారెలు, బూరెలు చేసుకుంటారు గానీ, మేము కాయ పండితే గారెలు, కాయ కింద పడితే బూరెలు వండేసుకుంటాం. ఇప్పుడైతే రొట్టేస్తున్నాను. ఈ తాటి గుజ్జు వాసనకే తినేయాలనిపిచ్చేస్తుంది. కొన్ని రుచులు వర్ణించలేం. అలా ఉంటాయంతే. అది తిని చూడాల్సిందే. రొట్టె కోసం గుజ్జుని 3 కప్పులు కొలుచుకోవాలి. అలాగే 2 కప్పులు సన్న బియ్యం నూక, కాస్త నీళ్లు చిలకరించి తడి పొడిగా కలుపుకొని పావుగంట నానబెట్టుకొని, అదే కప్పుతో 1:30 కప్పు బెల్లం తురుము వేసి బాగా కలిపి, అప్పుడు నానిన నూక వేసి కలుపుకొని, వేడి దలసరి కడాయిలో నూనె వేసి పొగొస్తున్నప్పుడు తాటి రొట్టె పిండేసి సమంగా సర్ది చిన్న మంట మీద మూత పెట్టి పావుగంట 20 నిమిషాలు కాలాక పైన పెనం పెట్టి తిరగేసుకొని 2 వైపులా కాల్చుకొని చల్లారాక తినేస్తే ఉంటాది. థాంక్ యూ ఫర్ వాచింగ్.